హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా ఏదన్నా తింటే బాగుండబ్బా అనిపిస్తుందా? అయితే ఇలా బోండాలు చట్నీ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తినొచ్చు. ఈ కరకరలాడే వేడి వేడి బోండాలని ఈ చట్నీతో తింటే భలే ఉంటాయండి. సింపుల్గా చేసుకోవచ్చు. చూపిస్తాను రండి ఎలా చేసుకోవాలో. ఫస్ట్ చట్నీ చేసి పెట్టుకున్నాం, తర్వాత బోండాలు సింపుల్గా వేసుకోవచ్చు. ఈ చట్నీ చేసుకోవడానికి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి వేసుకోండి. అల్లం కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు, ఒక 10 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి వేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి లైట్గా వేగనివ్వండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా మీకు ఎక్కువ వేగొద్దు, జస్ట్ 1 నిమిషం అలా వేయించేసి దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. పసుపు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి కలిపి నీళ్లు పోయండి. నీళ్ళల్లో ఉడకబెట్టుకొని చేసుకుంటే ఈ చట్నీ బాగుంటుంది. ఒకవేళ మీకు నీళ్ళల్లో ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకోవాలన్నా అలా అయినా చేసుకోవచ్చు. ఇలా నీళ్లు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగా పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఉడికితే సరిపోతుందండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయి లైట్గా నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు గరిటెలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. అంతే, చట్నీ రెడీ. ఈ చట్నీ బోండాల్లోకే కాకుండా వడలో కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన పోపుని బాగా కలిపి చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బోండాలు వేసుకోవడానికి బాగా పులిసిన దోసపిండి ఒక 2 కప్పుల దాకా తీసుకోండి. ఈ దోసపిండిలో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేయడం వల్ల బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఒకవేళ మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ పులిసిన దోసపిండి అయితే బాగుంటుంది. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ దోసపిండి మీకు బాగా పొలవలేదు అనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా పెరుగు వేసుకున్నా కానీ బాగుంటుందండి. పులిసిన పెరుగు ఉంటే ఆ పెరుగునైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దోసపిండిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోని మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. పచ్చి శనగపప్పుని బాగా నానబెట్టి వేసుకుంటే మనకి ఆ బోండాలు తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ దోశ బ్యాటర్ కాస్త లూజ్గా ఉందనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా మైదాని వేసి కలుపుకోండి, లేదా గోధుమ పిండినైనా వేసుకొని కలుపుకోవచ్చు. కొంతమంది బోండాల్లో అల్లం ముక్కలు వేసుకోవడానికి ఇష్టపడతారు. అలా మీకు ఇష్టమైతే అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యిని నీట్గా కడిగేసి ఇలా కొద్దిగా పిండిని తీసి ఆయిల్లో వేసుకోవాలి బోండాల్లాగా. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాండిల్లో ఈ ఆయిల్ని బాగా కాగనివ్వాలి. కొద్దిగా పిండిని వేస్తే మీకు అర్థమవుతుంది. పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వచ్చింది అంటే ఆయిల్ బాగా కాగిందని. ఇలా కాగిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బోండాల్లాగా వేసుకోండి. లేదు మీకు పునుగుల్లాగా చిన్నగా కావాలన్నా కానీ పునుగుల్లాగా అయినా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని బోండాలు వేసుకొని వేసిన వెంటనే తిప్పకుండా 1-2 నిమిషాలు ఆగి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. అన్నీ ఈక్వల్గా బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసుకోండి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా బోండాల్లాగా వేసుకోండి. అంతే అండి, బోండాలు చట్నీ రెడీ. వేడిగా తినండి, చాలా బాగుంటాయి.
తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.